నటి రోహిణి ప్రస్తుతం బుల్లితెర, ఓటీటీ, వెండితెర అన్న తేడా లేకుండా అన్ని ప్లాట్ఫామ్లో నవ్విస్తోంది. బుల్లితెరపై జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ నవ్విస్తోంది. రీసెంట్గా సేవ్ ది టైగర్స్ 2వ సీజన్లో అదరగొట్టేసింది. సినిమాల్లో ఇప్పుడిప్పుడే మంచి పాత్రలు దక్కించుకుంటోంది. లేడీ కమెడియన్ల లేని లోటును రోహిణి భర్తీ చేస్తోంది. అసలే మన ఇండస్ట్రీలో ఇప్పుడు లేడీ కమెడియన్ల కొరత ఉంది. దాన్ని రోహిణి బాగానే వాడుకుంటోంది. రోహిణి ఎప్పుడూ కూడా కాంట్రవర్సీలకు దూరంగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ మధ్య రేవ్ పార్టీ కేసులో హేమ దొరికిపోవడం, మీడియాతో మాట్లాడిన వీడియో బాగా వైరల్ అవ్వడం, రేవ్ పార్టీలో దొరికినా కూడా బర్త్డే పార్టీ అని బొకాయించడం అందరికీ తెలిసిందే. అలానే రోహిణి తన సినిమా ప్రమోషన్ కోసం ఓ ప్రాంక్ వీడియోని ప్లాన్ చేసింది. అది ప్రమోషనల్ స్టంట్ అని చూస్తేనే అర్థమవుతుంది. అయితే దాని మీద కూడా ఒక పంచాయతీ అయితే పెట్టారు కొందరు యూట్యూబ్లో. ఓ సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే వ్యక్తి యూట్యూబ్ ఛానల్లో తెగ వాగేశాడు దాని గురించి. రేవ్ పార్టీలకు వెళ్ళే ఉంటుందని, నిప్పులేందే పొగరాదు కదా అని తన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. తనకు తాగుడు అలవాటు లేదని, ఇలా పూర్తిగా విషయాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వాగద్దని వార్నింగ్ ఇచ్చింది ఆమె. తన సర్జరీ గురించి కూడా మాట్లాడాడని, లావుగా ఉందని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అన్నాడంటూ మండిపడింది. లావుగా ఉంటే పెళ్లి చేసుకోవద్దా? లావుగా ఉంటే పెళ్లి కాదా? అసలు మీరేం జర్నలిస్ట్? సీనియర్ అని, పెద్దవారని, సీనియర్ జర్నలిస్ట్ అన్న ఒకే కారణంతో వదిలేస్తున్నాను. అది వేరే వాళ్ళై ఉంటే చెప్పు తీసుకుని కొట్టేదానంటూ తీవ్ర స్థాయిలో రోహిణి ఆగ్రహం వ్యక్తం చేసింది. మాట్లాడే ముందు కాస్త ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడమని వార్నింగ్ ఇచ్చింది కూడా. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు. మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511